కొడుకు బిడ్డ పుట్టిందా మళ్ళా మళ్ళీ కొడుక మళ్ళీ బిడ్డేనమ్మా కొడుకేనే కొడుకేనే అంటే నేను ఆడదాన్ని మొగ్గుతా మాట ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అంటారా ప్లీజ్ రా చెప్పండి రారా అనుకుంటలేరా అది స్టడీ చేసిన వాళ్ళు మనకు టూరా ఉంటే అంటారా కొడుకుని ఎత్తుకొని ఎదురు కొడుకున్నాడు మతి ఎంత మొత్తుకున్నాడమ్మా సిరిలోకి సిరి నవ్వులే తర్వాత మన కొడుకు పుట్టిండు బాధపడుకు అంటా పొద్దుతుంటే కూడా 21 రోజు ఎత్తినాడు పోరంటే పోరైపోతాడు రానంటే రౌత్ అయిపోతాడు అవి 10 పట్టమే బ్రహ్మలో తీసుకొచ్చిండు అయ్యా మీరు బ్రహ్మనేనా మీరెవరికి ఆడవుతారా ఈ సుబ్బమ్మ వదిలే అంటే మా అన్న తరిగిపోయాడు పాలు ఒక 4 గుళ్ళు ఉన్నాయి పాలు నేను పిండపోతాలు పెడతా చూడు ఆడ పిండపోతాలు ముద్దలు మేము ఇస్తాం డబ్బులు తీసుకుంటాం ఆ పిండపోతాల ముద్ద నాకు ఇచ్చామనుకో తెల్లవారు సరపిడి పెడితే గంట మంది అవుతాడు నాకు ఇచ్చాను అయ్యా బ్రహ్మంగారా కొడుకు పుట్టిన కొడుకు వాడగంట 100 గంట రాజ్యం దేశ పిల్లల భర్తన గంట 100 లేకపోతే 20 గంటలు పుట్టినా అన్నప్పుడు చూడు మరి అటువంటి బ్రాహ్మణోత్సవం ఒక మాట ఏమన్నాడు నీ కొడుకు గడియ మరి 300 బ్రాహ్మణయ్య చెడు గడియల ముట్టిందని మాట్లాడే వాళ్ళ మనిషింత బాధపడుతుంది కన్న తల్లి పేరు పెడితే కలియుగం అయినా నీకు నచ్చిన పేరు లోకం మెచ్చే పేరు నువ్వే కన్న తల్లి పేరు పెట్టమని వాళ్ళని అన్నప్పుడు పెద్ద బిడ్డ కరణమ్మ చిన్న బిడ్డ కరణమ్మ అటువంటి వేనాడికి ఒక్క కొమ్ము తింపిండు మరి రక్తం కలిసి పేరు పెడుతున్నాని కొడుకు పేరు రక్తం కొడుకు పేరు వేడు పెట్టరా వచ్చేటోళ్ళు వస్తారు పోయేటోళ్ళు పోతాను ఇట్లాంటి అవ్వలు ఇటువంటి తల్లులు ఉన్న
నాడు తొట్టె కట్టి ఏ రోజు తొట్టె విడిచినా ఏం దోషం ఉండదు బిడ్డ నాడు తొట్టె కట్టి నీ కొడుకు తొట్టల్లా వెయ్యి అన్నప్పుడు కన్న తల్లి తొందరదేవిరా గిరికల బంతి తొట్టె కట్టింది ఇంకా తొట్టెల్లటువంటి వేరాడు చక్కని కొడుకు నువ్వు చాలా మందిని అన్నావు కన్నా కన్యలేము దగ్గర పడతాను దగ్గర పడకపోతే పెద్ద బిడ్డ ఉంది మీ పెద్దలు దగ్గర పడతాను అంటే నేను పుట్టక మంచి చెప్తాను కదా ఇంకా ఇంకా ఆయుష్ కట్టుకున్నది వాళ్ళ అమ్మపాలు కట్టేయబడి చెప్తాను ఇంకో మంచి పాట వాడు అనకోయిల తండ్రికి అనకోయిల ఇద్దరు మాడితే ఇక్కడ ఇందుకు ఇక్కడ పన్నులు లేచి రాదు ఇళ్ళకి అన్నం చేసేసి ఉన్నలు పోకూడదు సూపర్ డిలక్స్ మంచి పాట ఉంటది దంచుకుంటా దగ్గర ముక్కు కోసి అన్న కొదాని కంటే అత్యంత అయితే గోడసాడు పోయి గొప్పలు ముక్కిందట ఇప్పుడు ఏడవన్నదో మా అత్తని మా పక్కనే మా అత్తనే మరి ఇట్టే పాడబడతాయి అయినా నవన పవన
చేసిన ఆ రాజు కచ్చేరి కాడికి పోయిండు వచ్చేటోళ్ళు వస్తారు పోయేటోళ్ళు పోతాండ్రు పెద్ద బిడ్డ సుందరాల మరి అటువంటి వీరాడు పెద్ద బిడ్డ మరి అన్నవతి క్షత్రియ రాజు వాళ్ళ పట్టం వాళ్ళు పోని మరి చిన్న బిడ్డ బడి నాకు అటువంటి వీరాడు రామా ఇద్దరు బిడ్డలైండ్రు కొడుకు నాకేమో రంది నాకేమో రవసని కొట్టమంత ఇల్లు ఇంటిలోన నవారు పొల్ల బట్టమంతం ప్రవలించుకొని పక్కల్ని వేసుకొని చనిపాయం ఇచ్చుకుంటాం నీలారి కళ్ళల్లా నీలారి కళ్ళల్లా మరి అటువంటి నాడు పండు కోరి ఉన్నది సంగతి ఎట్లా ఉంటుందో ఎవరి ఆయుసు నిండింది ఎవరు ఆకు చెప్పాలి ఎవరి కాయ కొరకాలి ఎవరు పట్టుకరావాలి ధర్మరాజు తత్తుల గట్ట మధ్య చూసే వరకు సుందరసేన రాజు సుందరసేన తన భార్య సుందరదేవినైనా కొడుకులు అన్నది 21 రోజు వెళ్ళింది పేరు పెట్టుకున్నది మనసు గోపాయంగా ఇళ్ళలో ఉన్నాయి తల్లి ఆయుసు పట్టుకొని రావన్నది రామ కోరన్న కూడా ఆ తల్లి అటువంటి బతక చిత్రబాబునాలు కన్న చూసిందాడు ఇందిరా ఒక నూరెళ్ళు బతికే మనిషి ఇంత అందమైన ఇల్లు కట్టుకున్నాం అనుకున్నాడు అదేమో ధర్మరాజు ఎల్లు బతికే కాకి ఈ పుల్ల ఆ పుల్ల గూడు పెట్టుకొని కాలవేళ్ళ తిప్పుతుందిరా పందిరి మీద దున్నపోతుని పచ్చిగడ్డ చేసిండు ధర్మరాజు మతమతన మాయమారి మరి పట్టకొల్ల పొలంగి మరి మీద కొడుకు పక్కన పెట్టుకొని పన్నరాట ఆ తల్లి దగ్గర పుట్టిన మంచం కాలనైనా పక్కన పెట్ట ఏమిటే ఎవడనుకున్నావు ఏమనుకున్నావు నా పేరు ఏమో ధర్మరాజును నీ ఐశ్వర్యం నాకు దింపుతాన్న నిన్ను పట్టుకపోనొచ్చిన రమ్మాయి గుంజుతాడా పండుకున్నగా తల్లి బాల సుందరదేవి ఒకసారి కళ్ళిప్పు చూసినప్పుడు ఎవడనటోడు ఒక్కడే కానీ యముని ఆకారం పెద్ద ఉండి 7,000 యములు కనపడతారు ఆ తల్లి కండల్లా గుండెలు మునిపోయి కార్యం బోర్ల పడి తల్లి